వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో మనకి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అవైలబుల్గా వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, పర్షియన్ గల్ఫ్ని ఆనుకుని ఉన్న దేశాలు ఎన్ని? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5. మరి పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే దాదాపుగా 8 దేశాలు ఆనుకొని ఉన్నాయి. మరి ఏంటా దేశాలు అంటే బహ్రాయిన్, ఇరాన్, ఇరాక్, కువైట్, ఒమాన్, కరాత్ మరియు సౌదీ అరేబియా, అలాగే యునైటెడ్ అరబ్స్. మరి పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని దాదాపుగా 8 దేశాలు ఉన్నాయి. మరి ఏంటా దేశాలు అంటే ఫస్ట్ బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్ మరియు కువైట్, ఒమాన్, కరాత్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి 8 దేశాలు ఈ పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉండడం జరిగింది. హౌ మెనీ కంట్రీస్ బోర్డర్ ద పర్షియన్ గల్ఫ్? సో ద eight countries are border the Persian Gulf. Approximately 8 countries are border the Persian Gulf. So what is it? What is the borders of the Persian Gulf? The Bahrain, Iran, Iraq, Kuwait, Oman, Karachi, Saudi Arabia, UAE countries are the borders of Persian Gulf. So these 8 countries are borders of the Persian Gulf. These 8 countries are borders of the Persian Gulf. Second, రష్యా తయారీ అయిన ఆధునిక S-400 క్షిపణి దక్షిణ వ్యవస్థకు S-400 యొక్క క్షిపణి వ్యవస్థకి సంబంధించి మిగిలిన 2 యూనిట్లను ఎప్పటి వరకు భారత్కి అందజేస్తున్నట్లు రష్యా వెల్లడించింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 2027, ఆప్షన్ బి 2026, ఆప్షన్ సి 2028 అండ్ ఆప్షన్ డి 2029. మరి దీనికి సంబంధించి రష్యాలో S-400 మిషన్ అనేది ఇప్పటికే మనకి దిగుమతి చేయడం జరిగింది. మరి భారత్ మరియు రష్యాకి సంబంధించి క్షిపణులపై ఇప్పటికే ఒక ఒప్పందం అనేది జరిగింది. మరి ఈ ఒప్పందం ప్రకారం భారత్కి రష్యా అనేది దాదాపుగా 3 క్షిపణులను దిగుమతి చేయాలి. మరి దీనికి సంబంధించి S-400 అనే క్షిపణిని ఇప్పటికే దిగుమతి చేయక దాదాపుగా మరి ఇంకో 2 క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రోజు నాటికి దిగుమతి చేయనుంది అంటే దాదాపుగా 2026 నాటికి మనకి రష్యా నుంచి భారత్కి దిగుమతి అవ్వాల్సిన ఇంకా మరో 2 క్షిపణులను ఏ రోజుకి దిగుమతి చేయనుంది అంటే దాదాపుగా 2026 నాటికి దిగుమతి చేయనుంది. మరి ఏంటో క్షిపణులు అంటే బ్రహ్మోస్ క్షిపణి మరియు సుఖోయ్ 3 MKI. బ్రహ్మోస్ క్షిపణి మరియు సుఖోయ్ 3 MKI అనే క్షిపణులను దాదాపుగా 2026 నాటికి రష్యా అనేది భారత్కి దిగుమతి
చేయనున్నది. మరి దీనికి సంబంధించి S-400 మిసిల్ అనేది S-400 మిసిల్ పహల్గామ్ దాడిలో భాగంగా చాలా ప్రభావితంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు, లేదంటే చాలా ప్రభావంగా పనిచేసింది పహల్గామ్ దాడిలో భాగంగా S-400 మిసిల్ అని చెప్పుకోవచ్చు. మరి దీనిలో భాగంగా S-400 అనేది ఆధునిక టెక్నాలజీతో రూపొందించింది కాబట్టి ఈ S-400 మిసిల్ అనేది శత్రు దేశం నుంచి వచ్చే డ్రోన్లను కానీ క్షిపణులను కానీ ఎయిర్లోనే లేదంటే గాల్లోనే పేల్చివేసే ఒక అత్యాధునిక ఒక టెక్నాలజీతో రూపొందించబడింది S-400 మిసైల్. మరి దీనిలో భాగంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ లో భాగంగా ఈ S-400 ద్వారా దాదాపుగా పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను కానీ క్షిపణులను కానీ భారత సైన్యం అనేది ఈ గాల్లోనే పేల్చివేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇది రష్యా తయారీకి సంబంధించి మరి Russia has revealed when it will deliver the remaining parts of the advanced Russia-made S-400 missile defense system to India. So Russia is revealed at 2026 or on 2026 deliver the remaining parts of the advanced Russian-made S-400 missile defense system to India. So when it will deliver, delivered on 2026. What is it? Remaining two missiles, though that remaining two missiles are BrahMos missile and Sukhoi 3 MKI missile. The remaining two missiles are BrahMos missile and Sukhoi 3 MKI missiles or the missiles. So these two missiles are delivered on 2026. భారత్ కి పాకిస్తాన్ కి మధ్య నీటి పంపకంపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ దేశం భారత్ కి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి జపాన్ అండ్ ఆప్షన్ డి జర్మనీ. మరి దీనికి సంబంధించి మరి సింధు జలాల ఒప్పందంపై భారత్ కి ఏ దేశం అనేది హెచ్చరికలు జారీ చేస్తుంది అంటే ఆప్షన్ బి చైనా అనేది హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ఎందుకోసం చైనా అనేది భారత్ కి సింధు జలాల ఒప్పందంలో భాగంగా భారత్ కి హెచ్చరికలు జారీ చేస్తుంది అనంటే సింధు జలాల ఒప్పందం అనేది భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఏ రోజున ఒప్పందం కుదిరింది అంటే 1916 భారత్ కి పాకిస్తాన్ కి మధ్య సింధు జలాలకి సంబంధించిన ఒప్పందం అనేది 1960 సెప్టెంబర్ 19 జరిగింది. మరి దీనికి సంబంధించి మధ్యవర్తిగా ఎవరు వ్యవహరించారు అనంటే వరల్డ్ బ్యాంక్ దీంతో మధ్యవర్తిత్వం అనేది చెలాయించింది. మరి దీనికి సంబంధించి రీసెంట్ గా జరిగిన పెహల్గామ్ దాడిలో భాగంగా ఈ భారత్ అనేది సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడం జరిగింది. మరి దీనికి సంబంధించి పాకిస్తాన్ కి రావాల్సిన చీనాబ్ నదిని భారత్ అనేది అడ్డుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి భారత్ అనేది పాకిస్తాన్ కి చీనాబ్ నది ద్వారా పాకిస్తాన్ కి రావాల్సిన జలాలను అడ్డుకోవడం ద్వారా పాకిస్తాన్ రైతులు అనేవారు నష్టపోతారు అని చెప్పి మరి ఇదే విధంగా కొనసాగితే భారత్ కి రావాల్సిన నదీ జలాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మపుత్ర నది నుంచి రావాల్సిన జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము అడ్డుకుంటాము అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏ దేశం అంటే చైనా దేశం. మీరు పాకిస్తాన్ కి ఏ విధంగా జలాలు అయితే ఆపుతున్నారో మేము కూడా మీకు అదే విధంగా జలాలు ఆపుతాము అని చెప్పి చైనా భారత్ కి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ఏ నది నుంచి వచ్చే నీటిని ఆపుతాను అనింది అంటే బ్రహ్మపుత్ర నది నుంచి వచ్చే నీటిని ఆపుతాను అని చెప్పి చైనా భారత్ కి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి చైనా అనేది పాకిస్తాన్ కి స్నేహపూర్వక సంబంధంతో ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ గొడవలలో చైనా కూడా మధ్యలో వస్తుంది అని చెప్పవచ్చు.
In the wake of tensions over water sharing between India and Pakistan, which country has made serious allegations on against India? So, which country makes a serious allegations on India? So, China makes a serious allegations of India with the water sharing between Pakistan and India. Why? Because of Hindu Water Treaty. Because of Hindu Water Treaty. So the Hindu Water Treaty agreement has done on 1960 September 19. So in this agreement, brokerized is World Bank. World Bank is brokerized in this agreement. So it will be effective on 1960 September 19. But in this Hindu Water Treaty issue, so the India is decided to suspend or modify the Hindu Water Treaty because in a response of Pahalgam terror attack. So in these situations, one country is want to India. If you are doing this to Pakistan, we are also doing this to India. So what is that country? China is doing this. So we all know about it. So China is want to India. If you are stop rivers to the Pakistan, we are also stop rivers to the India. So it is makes China makes allegations as China want to the India. So this is all about Sindhu Nadi Jalalu. So or Hindu Water Treaty Agreement. Next, International Airport. Fourth question. International Airport or Air Transport Association 81వ వార్షిక సమావేశం అనేది ఎక్కడ జరిగింది? మరి దేనికి సంబంధించి? ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి ఇంగ్లాండ్. సో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 81వ వార్షికోత్సవం అనేది ఆప్షన్ సి న్యూఢిల్లీలో జరిగింది. మరి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనేది దేనికోసం జరిగింది అనంటే విమాన రంగంలో, ప్రపంచ విమాన రంగంలో భారత్ని కూడా ఒక అగ్రస్థానంలో ఉంచడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారత్ కూడా విమాన రంగంలో ఒక ప్రత్యేకత పెంపొందించుకోవాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కి దాదాపుగా 42 ఏళ్ల తర్వాత ఇండియా అనేది ఈ IATA ఆతిథ్యం ఇస్తుంది. అంటే 42 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రజెంట్ IATA ఆతిథ్యం ఇస్తుంది. ఏది? ఇండియా. మరి IATA అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1945 ఏప్రిల్లో. మరి దీని ప్రధాన కార్యాలయం వచ్చి కెనడా దీన్ని ప్రధాన కార్యాలయంగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ని ఏర్పాటు చేశారు అంటే ప్రపంచంలో విమాన రంగంలో భారత్ కూడా అభివృద్ధిని పెంపొందించుకోవడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడ దీనికి 81వ వార్షిక సమావేశం అనేది జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. Where was the 81st annual meeting of the International Airport Transport Association will be held? So in New Delhi 81st annual meeting of International Transport Association will be held on
New Delhi or New Delhi. So the IATA will be established, or IATA is established in 1945 April. So the headquarters of international transport area is Canada. The headquarters of IATA will be Canada. So in a last 42 years, India for the first time hospitality for the IATA. In a last 42 years, India is hospitality for IATA for the first time. This is a special case. So answer is New Delhi. Next, fifth question. In Asian Development Bank, అస్సాంలోని 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాట్ఫామ్ కోసం ఇచ్చిన ఎన్ని బిలియన్ డాలర్ల రుణాన్ని ఉపసంహరించుకుంది? అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని మనం చూసుకుంటే, ఆప్షన్ ఏ 225.22, ఆప్షన్ బి 434.25, ఆప్షన్ సి 363.12, ఆప్షన్ డి 112.14. మరి దీనికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అస్సాంలోని 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇచ్చిన దాదాపుగా 434.25 మిలియన్ డాలర్ల రుణాన్ని ఉపహరించుకోవడం జరిగింది. మరి దీనికోసం అనంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ఆదివాసీలు వారి గృహాల కోసం పడుతున్న ఇబ్బందుల కోసం ఈ రుణాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. మరి దాంట్లో ఏ ప్రభుత్వం ప్రకారం వీరు రుణాన్ని ఉపసంహరించుకున్నారు అంటే అస్సాం యొక్క విజ్ఞప్తి మేరకు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇచ్చిన రుణాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. మరి దీని ప్రకారం ఈ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారి నివాసాలకి సంబంధించి వ్యతిరేకతలో నివాసాల సేకరణ విషయంలో వ్యతిరేకతపై ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని, మరి దీనిని నిర్మూలించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆదివాసీల నివాసాలకు సంబంధించి వాటి సేకరణను వ్యతిరేకించే ఉద్దేశంతో ఈ రుణాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ మంత్రిత్వ శాఖ వారు ఈ అస్సాం ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ఏడీబీని రిక్వెస్ట్ చేయడం జరిగింది, లేదంటే ఏడీపీ యొక్క సహాయం కోరడం జరిగింది. అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన సమాచారం, లేదంటే కేంద్ర ఆర్థిక సమాచారం ఇచ్చిన సలహాల మేరకు ఈ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఆదివాసీలపై ఉన్న రుణాన్ని దాదాపుగా 434.25 బిలియన్ డాలర్స్ రుణాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. సో how many million dollars of loan has the Asian Development Bank withdrawn for the construction of 1000 megawatt solar power plant in Assam? So around 434.25 million dollars of loan has the Asian Development Bank withdrawn for the construction of 1000 megawatt solar power plant in Assam, because in the suggestion of Assam the Union Ministry or Union Finance Ministry is requested to Asian Development Bank. In the suggestion of Asian Development Bank to the Union Ministry or Union Finance Ministry to the ADA or ADB. So the ADB or Asian Development Bank will be withdrawn the amount of loan approximately 434.25 billion dollars to
tribal areas. Because of tribal areas land issues, in this land issues they facing a many struggles. So in this case Assam government is requested to Asian Development Banks to withdraw the loan. So Asian Development Bank will be withdrawn the loan amount of around $434.25 billion. Sixth, భారత్లో ఏ సంస్థ ఆధ్వర్యంలో క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రం ప్రారంభమైంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ బి డిఆర్డిఓ, ఆప్షన్ సి ఐఐటి హైదరాబాద్ అండ్ ఆప్షన్ డి ఐఐటి ముంబై. మరి దీనికి సంబంధించి ఏ సంస్థ ఆధ్వర్యంలో క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన అనేది ప్రారంభమైంది అంటే డిఆర్డిఓ ఆధ్వర్యంలో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రం అనేది ప్రారంభించబడింది. మరి దీనికి సంబంధించి మరి డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఎందుకోసం ప్రారంభించారు అనంటే వ్యూహాత్మకంగా మరియు కొత్త టెక్నాలజీ కోసం మరియు వ్యూహాత్మక పరిశోధన కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీ పైన పరిశోధనలు చేయనున్నారు మెయిన్గా అంటే క్వాంటమ్ కమ్యూనికేషన్ and quantum sensing and timekeeping. క్వాంటమ్ టైమ్ కీపింగ్. మరి ఏ పరిశోధనల కోసం ఈ క్వాంటమ్ని ఏర్పాటు చేశారు అంటే క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ క్వాంటమ్ సెన్సింగ్ అండ్ ఆల్సో క్వాంటమ్ టైమ్ కీపింగ్ ఆర్ క్వాంటమ్ టైమ్ కీపింగ్. మరి వీటి కోసం ఈ భారత్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనని ఏర్పాటు చేయడం జరిగింది. In India, a quantum or which quantum technology research center was started under the auspices which organization? In which organization a quantum technology research center was started? So in DRDO organization a quantum technology research center was started. So in which, what is the purpose to start a quantum technology? So because of quantum technology improvement and also strategy plans about a quantum or strategy plans or strategy needs. Quantum technology was started for strategy needs and also improvement of quantum technology. Because of this the quantum technology was started or quantum technology research was started. And which research and what is the purpose or which researchers are there in a quantum technology? So the researchers are quantum communication. One is a quantum communication and second one is quantum sensing and another one is quantum time keeping. These three things are mainly these three things to research on quantum technology. This is the purpose to start a quantum technology or quantum research technology. Which organization will start this? Which organization is started? So DRDO organization is started Quantum Technology Research Center. 7th, ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తొలి టైగర్ సఫారీని బార్వాడి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి పశ్చిమ
బెంగాల్. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం టైగర్ రిజర్వ్ ని బర్వాడి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది అంటే ఆప్షన్ బి జార్ఖండ్ ప్రభుత్వం. జార్ఖండ్ ప్రభుత్వం తొలిసారిగా టైగర్ సఫారీని బర్వాడి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. మరి అటవీ ప్రాంతం అనేది దేని పరిధిలో ఉంది అంటే పలాము టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. పలాము టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. మరి అటవీ ప్రాంతం అనేది దేని కోసం ఉపయోగపడుతుంది అంటే పర్యాటన కోసం, పర్యాటకుల కోసం మరియు అలాగే పులుల సంరక్షణపై అవగాహనని పెంపొందించడం కోసం ఈ అటవీ ప్రాంతం అనేది ఏర్పాటు చేయనుంది. మరి దీనికి సంబంధించి ఇది ఈ టాపిక్. అండ్ విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ ఆర్గనైజ్ ద ఫస్ట్ డెలివర్ ఆర్ ఫస్ట్ డ్రైవర్ సఫారీ ఇన్ ద స్టేట్ ఇన్ ద Birdwatch Forest in area. Birdwatch Forest area. So Jharkhand state government will organize the first tiger safari in the Birdwatch Forest area. Which state? Jharkhand state. And in which city? Bharadwaj city the forest area was established. So this Jharkhand లేదా this Birdwatch forest, the Birdwatch or Barwadi ప్రాంతం. So this Barwadi place will near to the Palamu reserve. It's near to the Palamu reserve and it is also used for the protection of environment and also awareness of tiger protections and to protect environment. This is the purpose to start or established in this tiger reserves in Barwadi place. In this tiger reserve Barwadi place to protect environment and also awareness on the tiger reserves. This is the only purpose. Eighth question. పోలాండ్ అధ్యక్షుడిగా ఎవరు విజయం సాధించారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ కరోనిలా గిరాల్డో, ఆప్షన్ బి ఆండ్రెస్ డూడా అండ్ ఆప్షన్ సి కరోల్ నౌరోకి అండ్ ఆప్షన్ డి రఫేల్ ట్రడోస్కీ. మరి దీనికి సంబంధించి పోలాండ్ అధ్యక్షుడిగా ఎవరు విజయం సాధించారు అంటే కరోల్ నౌరోకి పోలాండ్ అధ్యక్షుడిగా విజయం సాధించడం జరిగింది. దాదాపుగా లిబరల్ పార్టీ అధ్యక్షుడైన కరోల్ నౌరా దాదాపుగా 50.89% తో విజయాన్ని సాధించడం జరిగింది. మరి కరోల్ నౌరాకి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ సహకారం అందించడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు, లేదంటే మద్దతు ఇవ్వడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. హూ సక్సీడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ పోలాండ్? సో the Karol Nawroly succeeded as the president of Poland. So in these elections he got approximately 50.89% of votes, 50.89% of votes. And also in these elections America President Donald Trump is supported to Karol Nawroky. America President Donald Trump is supported to Karol Nawroky is the special case. Ninth question. ప్రపంచ ర్యాంకింగ్స్ లో ISB అనేది ఏ స్థానంలో ఉంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 23 అండ్ ఆప్షన్ డి 20. మరి ప్రపంచ ర్యాంకింగ్స్ లో
ఐఎస్పి స్థానంలో ఐఎస్పి అనేది ఏ స్థానంలో ఉంది అంటే దాదాపుగా ఆప్షన్ సి 23వ స్థానంలో ఉంది. అంటే ఐఎస్పి అనేది ఇండియన్ స్కూల్ బిజినెస్ కి సంబంధించి ప్రపంచంలో దాదాపుగా 23వ స్థానంలో ఉంది. అలాగే ఏసియాలో దాదాపుగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇండియన్ స్కూల్ బిజినెస్ లో ఐఎస్బి అనేది ఏసియాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అలాగే ప్రపంచంలో 23వ ప్లేస్ లో ఉంది. మరి దీనికి సంబంధించిన నివేదికను అనేది ఏ సంస్థ అనేది రిలీజ్ చేస్తుంది అంటే ఫైనాన్స్ టైమ్స్ అనే ఈ సంస్థ దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏసియాలో ఫస్ట్ ప్లేస్ అండ్ ప్రపంచంలో 23rd ప్లేస్ లో ఉంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఐఎస్బి ఇన్ ద వరల్డ్ ర్యాంకింగ్? సో ఇన్ దిస్ వరల్డ్ ranking ISB placed first place in Asia and 23rd place in world. In ISB or ISB placed first in Asia and 23rd place in world. So which organization revealed this report? So Finance Times organization will reveal this reports. In these reports are according to these reports in ISB Asia's first place. ISB placed Asia's first place and was 23rd place. Next 10th question. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది? దీనికి సంబంధించి when will the women's world cup 2025 tournament be held? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనుక చూసుకుంటే ఆప్షన్ ఏ October 3rd to December 2nd, ఆప్షన్ బి January 1st to February 2nd, ఆప్షన్ సి September 30 to November 2nd అండ్ ఆప్షన్ డి July 31 to September 7. మరి దీనికి సంబంధించి మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు అంటే సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 21 వరకు నిర్వహించనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 కి ఏ దేశం అనేది ఆతిథ్యం ఇస్తుంది అంటే భారత్ ఆతిథ్యం ఇస్తుంది. మరి భారత్ దాదాపుగా ఎన్నేళ్ల తర్వాత మహిళల వన్డే వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తుంది అంటే దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత భారత్ అనేది మహిళా వన్డే వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ మహిళల వన్డే వరల్డ్ కప్ అనేది భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఏ విధంగా బరిలోకి దిగనుంది అంటే భారత్ టైటిల్ ఫేవరెట్ గా మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నీలో బరిలోకి దిగనుంది. When will the women's world cup 2025 tournament be held? So the September 30 up to the tournament will be held on September 30 to November 2nd. So in this World Cup, which country is hospitality for this organization or tourney? So Bharat or India is hospitality for this Mahilala or Women's World Cup 2025. After 12 years, India is first time or after 12 years, India is hospitality for Women's World Cup 2025. After 12 years, it will be hospitality for World Cup 2025 is the first time. So,
In Women's World Cup 2025, it will be entered with Bharat title favorite. Entered with Bharat title favorite. And this is all about today's daily current affairs. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.